నా పేరు హరి. బ్రోచిల్ ఫౌండర్స్లో నేను ఒకడిని. బేసిక్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అంటే నాకు ఇష్టం. అందుకే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే నాకు ఇష్టం. నేను అన్నిటికంటే ఎక్కువగా ఎంజాయ్ చేసేది నా వర్క్. నిజానికి నాకు ఇంటికంటే ఆఫీస్లో ఉండడమే ఇష్టం. నాకు స్ట్రెస్ ఎక్కువగా అనిపిస్తే సిరివెన్నెల గారి పాటలు వింటాను. నేను ఆఫీస్కి వెళ్ళే ముందు కొంచెం సేపు కళ్ళు మూసుకొని కూర్చొని బ్రెయిన్ ఎంప్టీ చేసుకొని ఫ్రెష్ మైండ్తో వెళ్తాను. వీలైనంత ఒదిగి ఉండడం నాకు ఇష్టం. అందుకే నేను కార్ కంటే బైక్ వాడడాన్ని ఇష్టపడతాను. ఎక్కడో కృష్ణాపూర్ అనే మారుమూల గ్రామంలో పుట్టి IIIT చదువుకొని తర్వాత ఫ్రెండ్స్తో కలిసి బ్రోచిల్ యాప్ పెట్టాను. కొత్త కళలు కనడం, వాటిని సాధించడానికి ఎంతైనా కష్టపడడం, ఇదే నేను నమ్మే సిద్ధాంతం. హాయ్, నా పేరు రష్మి మయూర్ కోయడా. నేను నా లైఫ్లో తీసుకున్న బెస్ట్ డెసిషన్ ఇస్ టు బీ అన్ ఆంటర్‌ప్రెన్యూర్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈజ్ అన్ యాక్సిడెంట్ ఫర్ మీ. మా బ్రోచిల్ కంపెనీ అలా స్టార్ట్ అయింది. ఐఎమ్ ఏ కాఫీ లవర్. ఐ ప్లాన్ మై డే విత్ ఎ కాఫీ. ఐఎమ్ ఏ గ్యాడ్జెట్ ఫ్రీక్. ఐ ట్రై అవుట్ న్యూ థింగ్స్. 25 million డౌన్లోడ్స్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ. అందుకే నేను ఒక ఓనర్లా కాకుండా ఎంప్లాయీలాగా బిహేవ్ చేస్తాను. దట్ గివ్స్ మీ మోర్ హై. ఈ నగరం ఎంతోమందికి స్ఫూర్తి నింపుతుంది. అలాగే ఎంతో ఎత్తుకెదగాలనే స్ఫూర్తి నాలోనూ నింపుతుంది. ఇంకా ఎత్తుకు ఎదగడం కోసం నేను నిరంతరం కష్టపడుతూనే ఉంటాను. దిస్ 6 years జర్నీ యాజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఈజ్ ఎ ట్రూ అడ్వెంచర్ అండ్ అన్ ఇంక్రెడిబుల్ జర్నీ. బట్ దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ ఎరా. ఆల్ హెయిల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. చివరిగా అచ్చ తెలుగులో నాకు ఇష్టమైన పాట. ఒక్క మాట ఒక్క బాణం ఒక్కటే లేగురి, ఒక్క చూపుకి దిక్కులన్నీ పిక్కటిల్లే జరి, ఓటమంటూ లేనివాడు ఒక్కడైనా సరే, ఓ మనసు ఉంటే మార్సుదాగా మార్గముంది చెలో, చెల్రే చెలో చెల్రే చెలో. ఫ్రెండ్స్కి బర్త్డే విషెస్, సన్నిహితులకు సందేశం, లవర్స్కు లవబుల్ సాంగ్స్. మాట ఏదైనా 14 భాషల్లో తమ భావాల్ని వ్యక్తపరిచే యాప్ బ్రోచిల్. బ్రోచిల్ ఫౌండర్స్ మరికొద్ది సేపట్లో ఇక్కడ రాబోతున్నారు. డైలీ వాళ్ళ డే షెడ్యూల్ స్టార్ట్ చేసేది ఇక్కడ నుంచే. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. జస్ట్ వెయిట్. డే స్టార్ట్స్ హియర్ ఎవ్రీ డే మీకు. సో మీకు బేసిక్గా స్టార్ట్అప్ ఐడియా అనేది ఎలా వచ్చింది? మేము ఒక 1.5 year జాబ్ చేసిన తర్వాత 2016లో జాబ్ రిజైన్ చేసి ఒక ప్రోడక్ట్ రన్ చేసాం, విటాక్స్ అని. దానికి విదిన్ 2 yearsలో మాకు 60 million యూజర్స్ వచ్చారు. కాకపోతే ఏంటంటే అది కంప్లీట్గా ఫేస్బుక్ మీద డిపెండ్ అయి ఉన్న ప్లాట్ఫామ్ అనమాట. ఆ వెబ్సైట్ మొత్తం ఫేస్బుక్ వాడు మాకు ఇవ్వాల్సిన కొన్ని APIs అవన్నీ మా లాంటి వాళ్ళకి బ్యాన్ చేశాడు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో మాతో పాటు మాలాంటి వాళ్ళు ఈజీగా ఒక 1000 ప్రోడక్ట్స్ చచ్చిపోయి ఉంటాయి. సో అక్కడి నుంచి మాకు బ్రోచిల్ ఐడియా వచ్చిందన్నమాట. సో లైక్ ఎట్లా అంటే నెక్స్ట్ టైము చేసే ప్రోడక్ట్ ఏదైనా సరే ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్ ఉండాలనేది. సో మాకే మా ఓన్ యాప్ ఉండి మా ఓన్ ప్లాట్ఫామ్ ఉంటే సో యూజర్ రిటెన్షన్ కానీ యూజర్స్ని అక్వైజేషన్ కానీ అనేది వర్త్ అనిపిస్తుంది. ఇప్పుడు మధ్యలో అంతా బిల్డ్ చేసినాక తర్వాత మధ్యలో ఏడో ఒకటి పోతే సడన్గా బ్యాన్ అయిపోతే క్లూలెస్ అయిపోతాం. సో మాది కూడా అదే ఉండాలి పరిస్థితి. సో అక్కడ నుంచి బ్రోచిల్ యాప్ ఐడియా వచ్చింది. సో ఒక 6 months మేము దానిపైన రీసెర్చ్ చేసి ఎలాంటి ప్రోడక్ట్ చేస్తే బాగుంటుంది, అప్పటి వరకు ఉన్న ఎక్స్పీరియన్స్తో ఎలాంటి ప్రోడక్ట్ చేస్తే బాగుంటుంది అని రీసెర్చ్ చేసి మా ఆల్రెడీ ఉన్న యూజర్స్కి ఇలాంటి ప్రోడక్ట్ అయితే సెట్ అవుద్దని బ్రోచిల్ ఐడియా గురించి డిసైడ్ చేసాం అనమాట. సో అలా చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 6 monthsలో మాకున్న రన్వే మొత్తం అయిపోయింది. ఇంకా లాస్ట్ మంత్ వర్కౌట్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి ట్రై చేద్దాం అనుకున్నప్పుడు
లక్కీగా వర్కౌట్ అయింది బ్రోచిల్ యాప్ మాది. బేసిక్గా ఆల్రెడీ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా కొత్త బిజినెస్లో ఎంటర్ కావాలంటే కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. సో మీరు ఈ కొత్త స్టార్టప్తో మీరు ముందుకు వచ్చారు కాబట్టి ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఇన్ బిగినింగ్? అది ద జర్నీ వాజ్ నాట్ సో ఈజీ. ఎందుకంటే ఆల్రెడీ మనకి 60 మిలియన్ యూజర్స్ వచ్చిన ప్రొడక్ట్స్ అదొకటి చేసాం. మళ్ళీ ఫేస్బుక్ ఇన్స్టాంట్ గేమ్ అని ఇంకొకటి కూడా చేసాం. దానికి ఒక 30 మిలియన్ యూజర్స్ ఉండేది. బట్ అది ఉన్నప్పటికీ సక్సెస్ వచ్చినప్పటికీ వాట్ ఎవర్ ఆ ఫేస్బుక్ ఏపీఐ మాకు ఇవ్వకపోవడం వల్ల ఒక 1.5 year అనేది ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అయింది. అప్పుడు బ్రోచిల్ యాప్ లాంచ్ చేసిన 6 months వరకు కూడా నో డౌన్లోడ్స్. వి స్టార్టెడ్ యాజ్ అన్ ఇమేజ్ కాంటెంట్ ప్లాట్ఫామ్ అనమాట. ఇమేజ్ కాంటెంట్ ప్లాట్ఫామ్ వర్కౌట్ కాదని తెలిసిపోయింది. సో సంథింగ్ హ్యాస్ టు బి డన్ అని చెప్పేసి వీడియో కాంటెంట్ మూవ్ అయ్యాం. ఆ వీడియో కాంటెంట్ మూవ్ అయింది November 2019లో అనమాట. సో నవంబర్లో పికప్ అయ్యి మెల్లిగా డిసెంబర్కి, న్యూ ఇయర్కి, సంక్రాంతి సీజన్ వచ్చేసరికి తెలుగు వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేసి ఆ సంక్రాంతి సీజన్కి మనకు 1 million 2 million డౌన్లోడ్స్ వచ్చేసినాయి అనమాట. విత్ ఇన్ 1-2 monthsలో. ఆ 6 monthsలో డౌన్లోడ్స్ హార్డ్లీ 50,000 కూడా లేవు. జస్ట్ ఆ 1 month ఆ సంక్రాంతి సీజన్కి మనకు 1 million రీచ్ అయిపోయి 1 million 2 million డౌన్లోడ్స్ రీచ్ అయిపోయి మనం యాప్ ట్రెండింగ్ అయిపోయింది. అండ్ ఫ్రమ్ దేర్ వీ నెవర్ లుక్ బ్యాక్ అనమాట. రైట్ నౌ వీఆర్ ఎట్ 25 million డౌన్లోడ్స్. ఎవ్రీథింగ్ వర్కౌట్ అయ్యి ఇప్పుడు రైట్ నౌ వీఆర్ రన్నింగ్ యాజ్ అ గుడ్ స్టార్ట్అప్. అప్పుడు 7 members స్టార్ట్ అయింది. లైక్ 3 founders ఫాలోడ్ బై ఒక 4 members ఆఫ్ కోర్ టీమ్. నవ్ వీ హ్యావ్ గ్రోన్ టిల్ 35. సో ఆల్ బికాస్ ఆఫ్ దట్ స్ట్రగుల్ ఇంపార్టెంట్. వెన్ యూ నో హౌ టు ఫేస్ ద స్ట్రగుల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ సో కూల్. సో ఇఫ్ we face a struggle, we can achieve the success అంటారు. ఎస్, అప్పుడు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అన్న పక్కన పెడితే రైట్ నౌ వీ హ్యావ్ టు గో టు ఆఫీస్ బికాజ్ మనం ఇంకా స్ట్రగుల్ ఫేస్ చేస్తాం ఆఫీస్కి ఇప్పుడు వెళ్ళకపోతే. లెట్స్ గో టు ద ఆఫీస్ అండ్ డిస్కస్. ఇక్కడ వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది? బేసిక్గా వర్క్ కల్చర్ అంతా కూడా చూస్తే డిఫరెంట్గా ఉంది వేరే ఆఫీసెస్తో కంపేర్ చేస్తే. సో డిఫరెంట్గా అంటే కంపారిటివ్లీ మేము ఆల్రెడీ ప్రీవియస్గా వర్క్ చేసి వచ్చిన కంపెనీస్తో చూసినప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుందండి. లైక్ ఎట్లా అంటే మీరు వచ్చినప్పుడు అబ్జర్వ్ చేస్తే బయట బయోమెట్రిక్ కూడా ఉండదు. సో ఎంప్లాయీస్ టైమింగ్స్ అనేవి మా దగ్గర అసలు పట్టించుకోము మేము. సో వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు, ఎవరికి రిపోర్ట్ చేస్తున్నారు, ఏంటి అలాంటి ప్రాసెస్ ఉండదు. వాళ్ళు నచ్చినప్పుడు వస్తారు, రావాలనిపించినప్పుడు వస్తారు, జస్ట్ ఇన్ఫార్మ్డ్ ఉంటారు అంతే. వచ్చిన తర్వాత కూడా లైక్ ఎవరికి వచ్చి మేము అంటే ఆ టైమింగ్స్ గురించి అసలు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అదే కాకుండా ప్రీవియస్గా నేను వర్క్ చేసిన కంపెనీస్లో ఎలా అంటే మనకు ఏదైనా ఒపీనియన్ ఉందనుకోండి, కంపెనీలో నచ్చకపోయినా లేకపోతే ఒక ఐడియా వచ్చినా కూడా ఫౌండర్ లెవెల్ వరకు వెళ్ళి చెప్పే యాక్సెస్ ఉండదు. ప్రాసెస్లు ఉంటాయి, మేనేజర్ని, టీమ్ లీడ్ని వాళ్ళని దాటుకొని వెళ్ళాలి అక్కడ. సో మన దగ్గర అలా కాదు. వాళ్ళకి ఏదైనా క్రేజీ ఐడియా వచ్చిందంటే ఇలా మేము వెళ్తుంటే క్యాజువల్గా పిలిచి చెప్తూ ఉంటారు. మేము కూడా అక్కడ కూర్చుంటాం. అండ్ ఇంకోటి ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మా దగ్గర ఇన్ని క్యాబిన్స్ ఉన్నా కూడా ఎవరికి ఒక క్యాబిన్ పర్మనెంట్ క్యాబిన్ అనేది ఉండదు. మయూర్కి కానీ నాకు కానీ బాగా కానీ అందరు యంగ్స్టర్స్ అనమాట. వాళ్ళు నైట్ అవుట్స్ ఎక్కువ చేస్తుంటారు. లేట్ నైట్స్ 12-2 అయ్యేదాకా కూడా వర్క్ చేస్తారు. మేము ఎప్పుడు వాళ్ళని వర్క్ చేయమని చెప్పాం అనమాట. సో వర్క్ లెవెల్లోకి వచ్చేసరికి పర్టికులర్గా వాళ్ళొకరికి రిపోర్ట్ చేసి ఎవ్రీడే ప్రోగ్రెస్ ఏంటి, మైక్రో మేనేజ్మెంట్ ఎవరు చేయరు అసలు వాళ్ళని. సో వాళ్ళకి మేము పైన చెప్తాం, మనకు నెక్స్ట్ మంత్ ఒక 1 million DAU కాస్త 1.1 million డైలీ యాక్టివ్ యూజర్స్ రావాలి అన్నప్పుడు ప్రతి టీంలో వాళ్ళకున్న లీడ్స్ అందరూ వాళ్ళే డిజైన్ చేసుకొని నెక్స్ట్ ఏం చేద్దాం అనేది యాక్షన్ పాయింట్స్ అన్ని డిజైన్ చేసుకొని సో ఏమేం చేస్తే బాగుంటుందని డిస్కస్ చేసుకొని వాళ్ళే చేస్తారు. మా వరకు రానివ్వరు చాలా థింగ్స్ మా వాళ్ళందరూ. ఇందాక మయూర్ హరి చెప్తున్నట్టు ఎక్కడ కూడా సర్స్ వస్తున్నారు అని సార్ అనే మాట కూడా ఇక్కడ వినిపించదు అని విన్నాను. ఎందుకు? వర్క్ కమిట్మెంట్తో ఉంటుందా? టైమింగ్స్ అనేది కూడా చూడరు, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, బయటికి కూడా వెళ్ళొచ్చు అంటున్నారు. మరి ఎలా ఇది సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది? అంటే వీ బిలీవ్ ఇన్ దిస్ 21st century కంపెనీస్ అనమాట. కార్పొరేట్ కల్చర్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకు ఫేస్బుక్ కానీ వాట్ ఎవర్ స్టార్టప్స్లో ఇప్పుడు Web3 కమ్యూనిటీ ఉన్న థింగ్స్ కానీ యూ కెన్ సీ ఏ CEO కానీ సి లెవెల్లో ఉన్న ఎవరైనా సరే వాళ్ళు జస్ట్ నార్మల్గా బిహేవ్ చేస్తారనమాట. మనకు ఆఫీస్లో కూడా ఇప్పుడు బ్రోచిల్ అనే ఆఫీస్లో ఓపెన్ కల్చర్ వేర్ యూ కెన్ సీ పీపుల్ సిట్టింగ్ ఎనీవేర్ యూ వాంట్. బీయింగ్ ఏ C-level officer, being a CTO, being a CMO or being a CEO, we actually sit with the team. We do not feel like మేము ఇక్కడ సపరేట్గా బిహేవ్ చేస్తున్నాం. విల్ స్పెండ్ టైమ్ విత్ ఎవ్రీ వన్ ఇన్ ద టీమ్. సో కల్చర్ అనేది అంత స్మూత్ అండ్ ఆల్ యంగ్ పీపుల్ కాబట్టి మా ఏజ్ డిఫరెన్స్, ద డిఫరెన్స్ బిట్వీన్ ఫౌండర్స్ అండ్ టీమ్కి చాలా తక్కువ. సమ్టైమ్స్ ఈక్వల్ ఆర్ సమ్టైమ్స్ 2-3 years కాబట్టి
we are friends more than anything else, and we believe in the concept of chilling is thrilling. Freedom iddam manam, ultimate freedom iste వాళ్ళు మనకి అవుట్పుట్ ఇస్తారు. And we also believe in reward system, definitely reward system అనమాట. We will share the revenue that we get, we'll reward people according to the performance they have given, depending upon the team, language, everything. సో మన కల్చర్ అంతా స్మూత్ ఉంటుంది అనమాట. అంటే చిల్లింగ్, థ్రిల్లింగ్ అండ్ సక్సెస్. ఎస్. ఈ టీమ్ మేనేజ్మెంట్ అండ్ కోర్ టీమ్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తారు? బ్రోచల్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ 2 teams. సో వన్ ఈస్ టెక్ టీమ్, అదర్ వన్ ఈస్ కంటెంట్ టీమ్ అనమాట. టెక్ టీంలో మనకి ఆండ్రాయిడ్ డెవలపర్స్, ఫుల్ స్టాక్, iOS ఇలా ఉంటుంది అనమాట. సో కంటెంట్ టీంలో వచ్చేసరికి లాంగ్వేజ్ వైజ్ కన్నడ, మలయాళం, తమిళ్ ఇట్లా లాంగ్వేజ్ ఇండియన్ వైజ్ మనకు 14 లాంగ్వేజ్లో ఉన్నప్పటికీ వీఆర్ ఫేమస్ ఇన్ 4 లాంగ్వేజెస్. సో వీళ్ళ కాంటెంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ 4 లాంగ్వేజ్లో మేజర్గా జరిగి బెంగాలీ, హిందీలో కూడా మనం స్ట్రాంగ్గానే ఉన్నాం. మా అడ్వాంటేజ్ ఏంటంటే వీ డూ హ్యావ్ అవర్ కోర్ టీమ్ వేర్ మాకు చీఫ్ డెవలపర్ స్వామి యాదవ్ అని ఒక ఉన్నారనమాట. హీఈస్ బీన్ దేర్ ఫర్ విత్ అస్ ఫర్ 5 years. శ్రవణ్, మంత్రి, పాల్ అని ఒక వ్యక్తి ఉన్నాం. సో వీఆర్ 3 founders అండ్ దెర్ ఆర్ 4 people who have been there for last 4-5 years with us. సో అండ్ వీఆర్, అది ప్రౌడ్ మూమెంట్ అనమాట మాకు. ఒక్కొక్క సాఫ్ట్వేర్ కంపెనీలో గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే ఎంప్లాయీస్ అన్నాను, పీపుల్ కోర్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు బికాస్ దే మైట్ గెట్ గుడ్ ఆపర్చునిటీస్ అవుట్ సైడ్. వాళ్ళని రిటెన్షన్ చేస్తున్నామంటే నాట్ నెసెసరీలీ మనీ వోంట్ వర్క్. దెర్ షుడ్ బి ఎన్ ఎమోషనల్ కనెక్షన్ బిట్వీన్ దెమ్ అండ్ అస్. ఎందుకంటే సక్సెస్ ఉన్నప్పుడు అందరూ ఉంటారు, కానీ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు వాళ్ళే 4-5 years నుంచి సక్సెస్ని, ఫెయిల్యూర్స్ని చూస్తున్నారు. కాబట్టి దీస్ పీపుల్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీస్. సో పర్సనలీ బ్రోచల్ టీమ్ మేము ఫౌండర్స్గా ఆర్ ఆర్గనైజేషన్, మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారు మోర్ దాన్ ఫ్యామిలీ. 51% మాకు టీమే ఎక్కువ, 49% ఫ్యామిలీ. బికాస్ దిస్ ఈజ్ వాట్ రైట్ ఫ్రమ్ 7 members నుంచి వీఆర్ రైట్ నౌ 35 members బికాస్ ఆఫ్ దర్ కోర్ టీమ్. మీరు మీ ఎంప్లాయీస్ గురించి చాలా బాగా చెప్పారు. అంటే ఎంప్లాయీస్ అనే కన్నా మీ టీం అని చెప్పొచ్చు. మరి మీ టీం ఒపీనియన్ మీ గురించి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. I am Shravan Damluri, Content Operations Lead in Brochil. హలో, ఐ యామ్ మణికంఠ, వర్కింగ్ యాజ్ మార్కెటింగ్ అసోసియేట్ ఇన్ బ్రోచిల్. హరియానా గురించి చెప్పాలంటే అన్నలో ఉన్న గ్రేట్ క్వాలిటీ ఏంటంటే హీ వాజ్ ఓపెన్ టు డిస్కస్ ఎనీథింగ్. అండ్ అన్న నుంచి నేను నేర్చుకున్న ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ ఒకటి ఉంది. అదేంటంటే నెవర్ ఎవర్ డై యువర్ క్యూరియాసిటీ. అదే మనల్ని ముందుకు డ్రైవ్ చేస్తుంది. హరి ఈజ్ అ టాలెంట్ హంటర్. సో when I started my journey in the Brochil, I am zero. So Brochil as it started with 7 people and now we are 30 people in the office. I am something now because of Hari. So he encouraged me a lot and he is an inspiration to me. He is the first person to encourage me in the office. About Mayur Anna is starting point of me. నేను ఇక్కడ రావడానికి రీజన్ కూడా అన్నయ్య. సో అన్నకి నాకు చాలా సిమిలారిటీస్ ఉంటాయి. అన్న లాట్ ఆఫ్ థింగ్స్ డిస్కస్ చేస్తాం. మాకు ఒక వర్క్ ప్లేస్లో ఉన్నాం మేము, ఇది ఒక ఆఫీస్, మనం డైలీ వెళ్ళాలి, ఒకరికి రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఇదేం లేదు. మాకు లాట్ ఆఫ్ క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంటుంది. సో దానివల్ల మేము స్టార్టింగ్లో 7 members ఉన్నా చాలా చేయగలిగాం. మేము వీక్లీ ఒక వైరల్ థింగ్ని క్రియేట్ చేయగలిగాం. సో ఈజ్ ఓపెన్ టు ఎనీథింగ్ టు డిస్కస్. Second is Mayur. So he is a form of energy. So he always explains everything like we can do something and we have to do something. He gave so many inputs to grow in the profession and as well in the personal life also. భార్గవన్ చూస్తే ఒకటే అనిపిస్తుంది, ఈజ్ ఏ టెక్నికల్ ఎన్సైక్లోపీడియా. అన్నతో ఉన్నంతసేపు, అన్న ప్రెజెన్స్ ఉన్నంతసేపు మనకి ఏమనిపిస్తుంది అంటే వీఆర్ గోయింగ్ టు ఏ పార్ట్ ఆఫ్ సంథింగ్ బిగ్ అండ్ వీఆర్ హియర్. Coming to the Bhargav, he is a perfect executor. So when some work in the office there, he builds some process to grow. So I would like to say thank you to them. For talent hunter. నైస్, Thank you. సో ఎలా ఉంది మీ ఫీలింగ్ చూసాక? బాగుందండి చాలా. అంటే రియల్గా ఇదా ఒపీనియన్ అయినా మీకు ఆల్రెడీ తెలుసా? ఫ్రీడమ్ ఉంటుంది కానీ ఇది ఎప్పుడు మాతో చెప్పలేదు, మాకే చెప్పలేరు కదా డైరెక్ట్. బట్ నాకు చెప్పాను బ్రో. అవునా, టాలెంట్ అంటారని అయితే నాకు చెప్పలేదు బ్రో. మీ టీమ్ మెంబర్స్కి మీరు ఇన్స్పిరేషన్, మీకు ఎవరు ఇన్స్పిరేషన్? నాట్ నెసెసరీలీ ఫర్ మీ, ఫర్ అస్, ఓకే, బట్ ఫర్ ల్యాక్స్ ఆఫ్ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ దిస్ జనరేషన్ దెర్ ఈస్ వన్ గై. మీకు చూపిస్తా కదండి. యా, లెట్స్ గో. సో స్టీవ్ జాబ్స్ ఈజ్ అవర్ ఇన్స్పిరేషన్. సో ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ యాపిల్, మనందరూ తెలుసు. బట్
ఆయన ఎందుకు గ్రేట్ అంటే లైక్ ఫస్ట్ యాప్ స్టోర్, ఒక స్టోర్ అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ఒక యాప్ స్టోర్ అని తీసుకొచ్చింది ఆయన్నే. అంతకుముందు దాకా బ్లాక్బెర్రీ స్టోర్స్ అవన్నీ కానీ చాలా చిన్నవి అనమాట. యాప్ స్టోర్ని తీసుకొచ్చి ప్లే స్టోర్ అనే ఎలిమెంట్ గూగుల్ వాళ్ళు తయారు చేశారు. బ్రోచిల్ యాప్ ఈజ్ ఇన్ ప్లే స్టోర్. సో సమ్వేర్ ఇది బటర్ఫ్లై ఎఫెక్ట్ అనమాట. స్టీవ్ జాబ్స్ లేకపోతే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ లేవు, బిలియన్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ లేవు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ స్టీవ్ జాబ్స్ కాకుండా దెర్ ఆర్ ఫ్యూ ఎంటర్ప్రెనర్స్ ఫ్రమ్ ఇండియా. కునాల్ షా అనే ఒక వ్యక్తి, హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ ఫ్రీ చార్జ్. రైట్ నౌ హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ క్రెడ్ యాప్. వీ లవ్ హిమ్. అండ్ మన తెలుగులో ఒక ఫౌండర్ ఉన్నారండి, వీ మెట్ హిమ్ ఫార్చునేట్లీ. హిజ్ నేమ్ ఈజ్ రాజు వనపాల గారు. ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ వే2SMS. మేము చిన్నగా ఉన్నప్పుడు వే2SMS యూజ్ చేసి హీజ్ ఏ లెజెండ్ అనమాట. హీజ్ ఏ తెలుగు గై, హీజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. మన హైదరాబాద్లోనే వాళ్ళ ఆఫీస్ కూడా ఉంది. సో హీఈస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. అండ్ మా ప్రీవియస్ బాస్ వెంకట్ మీనవల్లి ఆయన పేరు, ఆయన కూడా మాకు, మేము వర్క్ చేసే టైంలో ఆయన కూడా మాకు ఒక ఇన్స్పిరేషన్. సో మీ ఇద్దరికి స్టీవ్ జాబ్సే. సో యు ఆర్ చేసింగ్ యువర్ డ్రీమ్స్ బై టేకింగ్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ స్టీవ్ జాబ్స్. అంటే స్టీవ్ జాబ్స్ ఈజ్ లైక్ ఎ లెజెండరీ పర్సన్. ఈజ్ లైక్ మహాత్మా గాంధీ అనమాట. యూ కెనాట్ టేక్ క్రెడిట్ అవుట్ ఆఫ్. ఆల్దో మనకి ఇప్పుడు ఎలాన్ మస్క్ అంటే చాలా ఇష్టం, జాక్ డోర్సీ ఫౌండర్ ఆఫ్ ట్విట్టర్, లేకపోతే స్నాప్చాట్ ఫౌండర్స్, వీళ్ళందరూ మాకు ఇన్స్పిరేషన్. కానీ హీఈస్ లైక్ లెజెండ్ అనమాట. ఈజ్ లైక్ మహాత్మా గాంధీ. ఎంతమంది ఉన్నా కానీ మహాత్మా గాంధీ గాంధీ. సో ఎంతమంది ఉన్నా కానీ స్టీవ్ జాబ్స్ ఈజ్ లైక్ స్టీవ్ జాబ్స్ అనమాట. సో నేను ఐ వాంటెడ్ టు కోట్ ఫ్యూ ఎంటర్ప్రెనర్స్ ఫ్రమ్ ఇండియా. పేటిఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ, అండ్ మన తెలుగు ఎంటర్ప్రెనర్స్ వీళ్ళు. అండ్ మా సీనియర్ కూడా ఒక ఆయన ఉండే, హీఈస్ ఆల్సో టెక్నికల్లీ మనకి ఇన్స్పిరేషనే. సో హిజ్ నేమ్ ఈజ్ అభిలాష్ ఇన్వెల్. ఈజ్ అ ఫౌండర్ ఆఫ్ సమోసా యాప్. సో వీళ్ళందరూ కూడా మాకు తెలియకుండా మాకు ఇన్స్పిరేషన్ అనమాట. మా చుట్టుపక్కల ఉన్న ఎంటర్ప్రెనర్స్ అయిపోయాను ఒక పీరియడ్ ఆఫ్ టైం మేము కూడా రావడానికి. అండ్ మా ఫ్రెండ్స్ అనిల్ అండ్ మూర్తి అని చెప్పి, అపార్ట్ ఫ్రమ్ మేము, వాళ్ళిద్దరు కూడా నా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట, మా బ్యాచ్. సో వాళ్ళు మాకంటే ఒక 6 months ముందు కంపెనీ స్టార్ట్ చేశారు. వాళ్ళ కంపెనీ నేమ్ విట్. సో వాళ్ళు కూడా మాకు ఇన్స్పిరేషనే. సో ఇన్స్పిరేషన్ అంటే లైక్ దీస్ మెనీ పీపుల్. సో సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ ఎవరైతే మీ చుట్టూ ఉన్నారో, మీ టెక్నాలజీ రిలేటెడ్ ఉన్నారో, వాళ్ళందరూ కూడా మీ ఇన్స్పిరేషన్. డెఫినెట్లీ స్టీవ్ జాబ్ మేబీ. మీరు హరి? సో మయూర్ చెప్పినట్టు మేజర్గా స్టీవ్ జాబ్స్ నుంచి వస్తుంది. సో అలా దాంతోపాటు సో రోజు వర్క్ చేసే దగ్గర ఉండే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ప్రీవియస్గా వర్క్ చేసిన బాస్ ఆయన పేరు వెంకట్ మీనవల్లి. సో ఆయన వర్క్ స్టైల్ కానీ, లేకపోతే ఆయన అరౌండ్ 45-50 ఏజ్లో కూడా ఆయన ఎగ్జైట్మెంట్ చూసినా కూడా నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించేది అనమాట. అక్కడ నుంచి వచ్చేది మాకు. సో ఆయన అండ్ రాజు వనపాల గారు కూడా, క్రెడ్ ఫౌండర్ కునాల్ షా. సో వీళ్ళందరూ కూడా నాకు ఇన్స్పిరేషన్. చాలామంది సక్సెస్ఫుల్ స్టోరీస్ గురించి చెప్పారు. వాట్ మేడ్ యూ సక్సెస్? సో వాట్ మేడ్ మీ సక్సెస్ ఆర్ మేడ్ అ సక్సెస్ అంటే నాట్ ఓన్లీ బ్రోచ్లు అండి, ఇది ఎక్కడైనా వర్కౌట్ అవుద్ది. ది ఫౌండర్ మూవీలో పర్సిస్టెన్స్ గురించి ఒక కొటేషన్ ఉంటుంది, ఎప్పుడైనా చూడండి మీరు. సో ఆ కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టడం అనేది మ్యాటర్ అండి. సక్సెస్ వస్తుందా, ఫెయిల్యూర్ వస్తుందా, అవన్నీ సెకండరీ థింగ్. వాళ్ళు ఏదైతే వాళ్ళ డ్రీమ్ అని ఫీల్ అవుతారో దాని గురించి కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టినప్పుడు డెఫినెట్గా సక్సెస్ అనేది ఇన్ఎవిటబుల్ అండి. ఎస్పెషల్లీ ఒక 20-23 years ఉన్న యంగ్స్టర్స్ వాళ్ళు 100% ఇస్తున్నారు అనుకోండి. సో ఖచ్చితంగా ఆ సక్సెస్ అనేది వస్తుందండి. కంటిన్యూస్గా వాళ్ళ స్ట్రీమ్లో ఉండడం అనేది మ్యాటర్ అని ఫీల్ అవుతాను నేనైతే. సో వదిలేయకుండా అలానే వాళ్ళు ఏదైతే అనుకున్నారో అందులో అందులోనే ఉండాలి. వాళ్ళు ఇచ్చే 100% ఇస్తూ ఉంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో సక్సెస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో అండ్ మేము స్టార్ట్ చేసినప్పుడు యువర్ 22-23 ఆ ఏజ్ అనమాట. సో మేమందరం 7 members కూడా మేము అన్మ్యారీడ్. వీ యూస్ టు వర్క్ ఫర్ 8 hours, 9 hours, 10 hours, 12 hours, 14 hours a day. అండ్ రిక్రూటింగ్ ప్రాసెస్లో వీఆర్ లక్కీ ఇనఫ్ టు గెట్ అగైన్ బ్యాచిలర్స్ అనమాట. సో అది కూడా ఒక రీజన్ అని ఫీల్ అయింది. ఇట్స్ అ ఫన్నీ రీజన్, బట్ ఎస్ ఇట్ మ్యాటర్స్ అలాట్. ఎందుకంటే ఒక స్టార్టప్కి 100% కంటే కూడా 120-130% ఇవ్వాల్సి వస్తుంది వర్కింగ్ అవర్స్లో. సో పీపుల్ ఆర్ కైండ్ ఇనఫ్ టు వర్క్ విత్ అస్ యాజ్ వాళ్ళకి ఇంకా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ లేవు కాబట్టి దట్ మైట్ బి ఫనీ అండ్ గుడ్ రీజన్ ఫర్ అవర్ సక్సెస్. ఎందుకంటే ఇప్పుడున్నంత టీం లేదు. అప్పుడు ఒక 20 members చేయాల్సిన వర్క్ని వీ హార్డ్లీ డిడ్ ఇట్ విత్ అరౌండ్ 8-9 members. సో ఆ 120% అనేది మాకు వర్కౌట్ అయింది. ఐ గెట్ టు నో దట్ మీకు ఇంటర్నెట్ బాయ్స్ అని అనిపించుకోవడం అంటే ఇష్టం అంట. ఎందుకు? ఇప్పుడు ఈ జనరేషన్ ఆఫ్ కిడ్స్కి మా కాలేజ్ అనేది ఫస్ట్ బ్యాచ్ అనమాట.
మేము చదివినప్పుడు ఇంజనీరింగ్ పాస్ అవుట్ అయినప్పుడు మేము వెరీ ఫస్ట్ బ్యాచ్. మాకు లెక్చరర్స్ కానీ ఇవన్నీ రిక్రూట్మెంట్ ఏం కాలే. బట్ వాట్ వీ ఆల్ హ్యాడ్ వాజ్ ఎ ల్యాప్టాప్ విత్ ఇంటర్నెట్ కనెక్షన్. సో మన మెంటర్ అయినా మన లెక్చరర్ అయినా ఎవరైనా సరే ఇంటర్నెట్ ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్, ఇంటర్నెట్ ఈజ్ అవర్ మెంటర్, ఇంటర్నెట్ ఈజ్ అవర్ లెక్చరర్. ఇంటర్నెట్ నుంచే నేర్చుకున్నాం, ఇంటర్నెట్ నుంచే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి కంపెనీ పెట్టి రైట్ నౌ వీఆర్ 25 million డౌన్లోడ్స్ దాకా ఎదిగినాం ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఇంటర్నెట్. అండ్ పర్సనలీ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ దిస్ మూవీ కాల్డ్ ఇంటర్నెట్స్ ఓన్ బాయ్, ఆరోన్ స్వాట్జ్ ఆయన పేరు. హీ ఎక్స్పైర్డ్ అన్ఫార్చునేట్లీ, బట్ హీ స్టోరీ ఈజ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ అనమాట. అంటే ఎంటర్ప్రినర్ కావడానికి కొన్ని స్టోరీస్ మనకు హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. ఈజ్ ఎ 14-year-old బాయ్ హూ రోట్ RSS ఫీడ్ అనమాట వెన్ హీ వాస్ 14 years. ఇంటర్నెట్ ఈజ్ లైక్ డెమోక్రసీ అనమాట. నీ క్యాస్ట్, రిలీజియన్, నువ్వు రీజియన్, ఇట్ డజంట్ మ్యాటర్. బ్రోచిల్ ఓపెన్ చేస్తే అందరికి గ్రీన్ కలర్ అనే వస్తుంది. ఇప్పుడు హిందూ అయితే ఒకటి, ముస్లిం అయితే ఒకటి, ఈ క్యాస్ట్ అయితే ఒకటి, ఆ క్యాస్ట్ అయితే రాదు. ఇంటర్నెట్లో ఏదైనా అంతే డెమోక్రటిక్ అనమాట. దెర్ ఈజ్ నో ప్రివిలేజ్ గివెన్ టు ఏ పర్టికులర్ క్యాస్ట్ ఆర్ క్రీడ్. సో ఈ డెమోక్రటిక్ కల్చర్లో మేము ఒక డెమోక్రసీలో భాగమైనందుకు we would love to call ourselves as an internet generation. అండ్ చాలా నెగిటివిటీస్ ఉండొచ్చు కానీ పాజిటివ్ దిశగానే మన ఇంటర్నెట్ వరల్డ్ ముందుకు పోతుందని మేము ప్రగాఢంగా నమ్ముతాం అనమాట. సో అండ్ ఎట్లా అంటే మోరోవర్ ఒకప్పుడు ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంతా ఫిజికల్ ఫామ్లో ఉండేటి ఇన్నోవేషన్ మొత్తం, ఎనీ ఇన్వెన్షన్ ఆర్ ఇన్నోవేషన్ ఉండదు. ఇప్పుడు ఏది జరిగినా కూడా ఇంటర్నెట్ దృష్టిలో పెట్టుకునే జరుగుతుంది, ఇంటర్నెట్లోనే జరుగుతుంది. సో లాస్ట్ డికేడ్లో వచ్చిన గొప్ప గొప్ప ప్రోడక్ట్స్, $1 billion ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇంటర్నెట్ మీద వచ్చినాయి. టిక్టాక్ కానీ, ఇండియా నుంచి వచ్చిన పేటిఎం కానీ, ఇవన్నీ కూడా ఇంటర్నెట్ నుంచి. సో ఈ ఆస్పెక్ట్ కూడా మమ్మల్ని బాగా ఇష్టం అనమాట మాకు. అది మీ సక్సెస్ని మీరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, మీ ఇంటి వాళ్ళు కానీ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో మేము తెలియజేస్తాం. వీ హ్యావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. ఐ థింక్ ఈ పాటికి మీకు ఒక వీడియో కాల్ రావాలి. హాయ్ రా హరి. హాయ్. బిగ్ టీవీ వాళ్ళు రీచ్ అవుట్ అవ్వరు బ్రోచిల్ గురించి కొంచెం చెప్పమని. ఒకసారి కెమెరా అటు సైడ్ తిప్పు, నేను మాట్లాడతా. హాయ్, ఐఎమ్ మూర్తి. ఐఎమ్ ఫ్రెండ్ ఆఫ్ ఫర్ దీస్ 3 guys, Bhargav, Hari and Mayur. I'm really proud of their work. I've been to my home last year in COVID. So wherein I surprised to see మా ఫ్రెండ్స్ అందరూ, మా 10th class ఫ్రెండ్స్ అందరూ అందరూ వాడుతున్నారు. అప్పటి వరకు బ్రోచిల్ గురించి పెద్దగా ఐడియా లేదు, బట్ అందరూ వాడడం చూసి నేను షాక్ అయ్యాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో ప్రౌడ్. వీళ్ళతో అసోసియేట్ అయినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. అండ్ వాళ్ళ జర్నీని చాలా దగ్గర నుంచి చూశాను. చాలా హార్డ్ వర్క్ చేశారు అండ్ వాళ్ళు ఇంకా సక్సెస్గా ఎదగాలని కోరుకుంటున్నాను. యా. సో బిఫోర్ కంక్లూడింగ్, ఐ వాంట్ టు హ్యావ్ ఎ టీ విత్ యూ. అది కూడా మీ ఫేవరెట్ స్పాట్లో, మీ డెసిషన్ టేకింగ్ స్పాట్లో తీసుకుందాం. లెట్స్ గో. సో దిస్ ఈజ్ అ డెసిషన్ మేకింగ్ స్పాట్ ఆఫ్ బ్రోచిల్ ఫౌండర్స్. సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఫైనల్గా? ఈ స్పేస్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మేము ఇక్కడికి ఆఫీస్కి వచ్చి అరౌండ్ 1.5 years అవుతుంది. సో ఎవ్రీ సింగిల్ డే మేము ఇక్కడికి వస్తాం, ఒక ½ hour 1 hour ఇక్కడ టైం స్పెండ్ చేసి. సో విల్ డిస్కస్ అబౌట్ నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి అని. సో ఇది వన్ ఆఫ్ అవర్ ప్రెస్టీజియస్ స్పాట్ అనమాట. సో డెసిషన్స్ అనొచ్చు, మనీ రిలేటెడ్ థింగ్స్ అనొచ్చు. కొన్ని ఆఫీస్లో మనం డిస్కస్ చేయలేం, కొన్ని సీక్రెట్స్ ఉండొచ్చు, కొన్ని ముగ్గురమే కలిసి డిస్కస్ చేసినామని మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ లంచ్ చేస్తాం. మేము ఇక్కడ దీంట్లో లంచ్ చేసి దీంట్లో వెళ్ళి జస్ట్ అట్లా వాక్కి వెళ్తాం అన్నమాట. సో ఫైనల్ వర్డ్స్ అంటే బేసిక్గా మేము ఇప్పుడు చేసింది అయితే మేము తక్కువైన ఫీల్ అవుతున్నాం. బట్ స్టిల్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎవరైనా మా జూనియర్స్ కానీ ఆస్పైరింగ్ ఎవరైనా ఉంటే, వాళ్ళు ఎక్కడైనా స్టక్ అయిన ఫీలింగ్ ఏమైనా ఉంటే వాళ్ళకి మేము ఓపెన్ hari@brochil.comకి మెయిల్ చేస్తే నేను కాంటాక్ట్లోకి వచ్చేస్తే వాళ్ళకి. సో మాకు వీలైనంత వరకు గైడ్ చేయగలుగుతాం. యూత్కి ఏం చెప్పాలి?
అదే అండి, స్టార్టప్ అనే ఎకో సిస్టము ఒక 5 years బ్యాక్ వేరేలాగా ఉంది, ఇప్పుడు వేరేలాగా ఉంది. ఇప్పుడు నేషనల్ వైడ్ కూడా దేర్ ఆర్ సమ్ ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ వెరీ షార్క్ ట్యాంక్ అనేది చాలా ఫేమస్ అండి. పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. బట్ నన్ను అడిగితే ఒక బీటెక్ ఫ్రెష్లీ పాస్డ్ అవుట్ గా ఇప్పుడు వచ్చి నన్ను అడిగితే బీటెక్ అయిపోయిందంటే వాళ్ళకి 21-22 years ఉంటాయి. సో 1 year 23-24 దాకా జాబ్ చేసి 24 to 26 or 27 దాకా ఒక 1-2 years రిస్క్ తీసుకోమని చెప్తా. ఎందుకంటే ఒక 2 years లైఫ్లో ట్రై చేసి ఇఫ్ దే ఫెయిల్ ఓకే, దే కెన్ గో బ్యాక్ ఎట్ 27, దే కెన్ డూ ఏ జాబ్ అగైన్, జాబ్ చేసుకోవచ్చు, మళ్ళీ నీ కెరియర్ ఏం ప్రాబ్లం ఉండదు. బట్ లైఫ్లో 2 yearsలో ఏమైనా వర్కౌట్ అయిందంటే మీరు లైఫ్లో మళ్ళీ వెనక తిరిగి చూడడానికి ఉండదు. ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ మన ఇండియా లాంటి కంట్రీస్ ఇప్పుడు ఇండియా USA తోటి చైనా తోటి మనం కంపీట్ కావాలంటే ఆ రన్నింగ్ వెహికల్ అనేది ఎంటర్ప్రినర్షిప్పే. ఇంతమంది ఎక్కువ ఎంటర్ప్రినర్స్ అయితే మనం అంత రిచ్ కంట్రీ లేక ప్రాస్పరస్ అవుతాం. సో అట్లా ఉండాలి అంటే ఎవ్రీబడి షుడ్ ట్రై టు బీ అన్ ఎంప్లాయర్. సో ఆ విజన్ 2020 అని అబ్దుల్ కలాం గారు అన్న, మేడ్ ఇన్ ఇండియా అని వీళ్ళన్న, స్టార్టప్ ఎకో సిస్టమ్, వోకల్ ఫర్ లోకల్ అని ఈ మధ్య స్టార్ట్ చేసిన, ఇవన్నీ కూడా ఉద్దేశం ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ మనం కనుక we can build Google here. Brocil we wanted to target, if possible definitely going forward we can target the entire world. ఇండియా అనే ఎలిమెంటే లేదు, మనకు వరల్డ్ని టార్గెట్ చేద్దామని, పాన్ వరల్డే టార్గెట్ చేద్దామని ఉంది మాకు. అండ్ వీఆర్ ఎయిమింగ్ ఫర్ నెక్స్ట్ యూనికార్న్. సో అంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ లేదు కాబట్టి వీ వుడ్ ఆల్వేస్ సపోర్ట్ స్టార్టప్స్ అండ్ ఐడియాస్ని కూడా. ఇప్పుడు వీఆర్ ఇన్ ఎ పొజిషన్ టు వేర్ వీ కెన్ సపోర్ట్ బర్డింగ్ స్టార్టప్స్. సో దానికి కూడా మేము పని హరి అన్నట్టు, లైక్ దే కెన్ ఆల్వేస్ మెయిల్ అస్ ఆర్ కాంటాక్ట్ అస్ ఇన్ సమ్ అదర్ వే. యూ వుడ్ డెఫినెట్లీ హెల్ప్ అస్. బ్రోచిల్ అనే స్టార్టప్ మనం వీఆర్ మేడ్ ఇన్ ఇండియా, వీఆర్ మేడ్ ఇన్ హైదరాబాద్. ఇంకా పక్కగా చెప్పాలంటే వీఆర్ మేడ్ ఇన్ మాదాపూర్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఎంటర్ప్రినర్షిప్ని ప్రమోట్ చేయడానికి కానీ మన హైదరాబాద్ అండ్ మాదాపూర్ హబ్ అయింది కాబట్టి యూ వుడ్ స్ట్రాంగ్లీ సే అండ్ యూ విల్ స్ట్రాంగ్లీ సపోర్ట్ లోకల్ ఈజ్ అ న్యూ గ్లోబల్ ఇనిషియేటివ్ అనమాట. సో వోకల్ ఫర్ లోకల్. థ్యాంక్ యూ. Thank you so much. Very all the best for your future. All the best, Brocil team. Thank you. So, this is about the Brocil and their founders. See you again in the next episode.